2011 ఒక యుగం ముగిసింది. స్టీవ్ జాబ్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల CEO పోస్ట్ నుంచి తప్పుకున్నాడు. యాపిల్ వెనక ఉన్న క్రియేటివ్ జీనియస్ ఇంకా ముందుకి నడిపించలేడు. ఇప్పుడు ఒక ప్రశ్న, జాబ్స్ లేకుండా యాపిల్ బతుకుతుందా అనేది. ఈ సీట్లో కూర్చున్నాడు టిమ్ కుక్. జాబ్స్ లా ఓపెన్ అనౌన్స్మెంట్ అండ్ నాయిస్ చేసేవాడు కాదు. అతని సూపర్ పవర్ ఆపరేషన్స్, సప్లై చైన్ అండ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్స్ లో 100% ఎక్యురసీ. సప్లై చైన్ మాస్టర్ అతను. కుక్ ప్రపంచాన్ని ఒక పెద్ద చెస్ బోర్డ్ లాగా మార్చేశాడు. చైనా ఫ్యాక్టరీలు, గ్లోబల్ సప్లయర్స్, షిప్పింగ్ రూట్స్ అన్ని ఒక క్లాక్ లా పనిచేసేలాగా ఆర్గనైజ్ చేశాడు. దాని రిజల్ట్ ఐఫోన్లు లాంచ్ అయిన రోజే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల యూనిట్లు కన్స్యూమర్స్ చేతుల్లోకి చేరేలాగా చేశాడు. రికార్డ్ బ్రేకింగ్ ఫైనాన్షియల్స్. 2011లో యాపిల్ రెవెన్యూ $108 బిలియన్, 2022లో $394 బిలియన్. ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా మార్చేశాడు. సర్వీస్ ఎకో సిస్టమ్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేశాడు. టిమ్ కుక్ ఒక కొత్త డైరెక్షన్లో యాపిల్ని నడిపించడం మొదలుపెట్టాడు. యాపిల్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, ఐక్లౌడ్, యాపిల్ పే, యాపిల్ టీవీ ప్లస్ ప్రోడక్ట్స్ మాత్రమే కాకుండా సర్వీసెస్ ద్వారా కూడా బిలియన్ల డాలర్లు సంపాదించే మిషన్స్గా మార్చేశాడు. ప్రోడక్ట్ ఎవాల్యుయేషన్ తగ్గింది.